పరిపాలనతో ఎవరు కూడా హ్యాపీగా లేరు. సో ప్రజెంట్ నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే జగన్ అయితే రాకూడదు మళ్ళీ. సో ఇప్పుడైతే కనుక టీడీపీ అండ్ జనసేన కలిశారు కాబట్టి సో వీ డోంట్ వాంట్ గివ్ అందర్ ఛాన్స్ టు జగన్. ఎందుకంటే మా గుడివాడలో కొడల నాని మాకు లోకల్ ఎమ్మెల్యే అనమాట. ఇంటి పక్కన రోడ్డు కూడా ఇంతవరకు బాగుపడాల. సో అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మేము ఓటు తలుచుకోలేదు. సో లాస్ట్ టైం టీడీపీ రావాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల రాలేదు. ఈసారి మాత్రం జగన్ అయితే రాకూడదు. మేమైతే 100% చెప్తున్నాము. టీడీపీ జనసేన కలిసింది కాబట్టి టీడీపీ మాకు కావాలి. ఎందుకంటే ఇదే హైదరాబాద్లో మనకు కనిపిస్తుంది హైటెక్ సిటీ కానీ డెవలప్మెంట్ అంతా కూడా. అట్లాంటిది మళ్ళీ మనకి కావాలి అంటే కనుక ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి రావాలి. సో బేసిక్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి కూడా. సో ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది మేము చూడాలనుకున్నాం. కానీ మళ్ళీ ఆయన టీడీపీతో కలిశారు కాబట్టి టీడీపీ జనసేన కలిస్తే ఆ డెవలప్మెంట్ మాకు కావాలి. వైఎస్ఆర్సీపీ మాత్రం దమ్మని పెడుతున్నా మాకు వద్దు. ఓకే, రోజా ఏమైనా డెవలప్ చేసిందా నగరి? రోజా నగరిని ఏమైనా డెవలప్ చేసింది? నగరీలో ఒకసారి ఆ రోడ్లు చూస్తే కనుక రోడ్లు కానీ కాంప్లెక్స్ కానీ చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఏమైనా డెవలప్మెంట్ ఉందా అసలు? ఏం లేదు అక్కడ. ఏముంది అక్కడ? ఏం లేదు. ఓకే, రోజాకి సీట్ లేదంటున్నారు నిజమే సార్. రోజాకి సీట్ లేదు అంటే వాళ్ళు ఇస్తారు లేదా పక్కన పెడితే మేమైతే ఇవ్వాలని మేము అనుకోవట్లా. ఆంధ్రాలో 80% ఎవ్వరు కూడా ఇవ్వాలనుకోవట్లా. ఓకే, ఈ రోజు మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ లో రోజా బాలకృష్ణన్ గాని పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని ఎలక్షన్స్ అయిన వెంటనే ప్రజలే తరిమి కొడతారు అని అన్నది ఎంతవరకు నిజమంటే? ప్రజలు తరిమి కొడతారంటే ప్రజలు తరిమి కొడతారని ఆవిడ తెలుసండి. ఆవిడ సర్వే చేశారా? మీరు నన్ను అడిగారు. అలా ఆవిడెవరిని అడిగారా? అడగరా. జస్ట్ ఊరిని ఒక ఊహాగానాలు ఒక మాటలు సరదాగా కామెడీగా చెప్పే మాటలు కాదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎవ్వరు కూడా ఇవ్వాలనుకోవట్లేదు. అది ఫ్యాక్ట్. అది ఓకే, పొత్తులో వస్తుంది కదా టీడీపీకి ఎన్ని సీట్స్ వస్తాయంటారు? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉంది. విజయవాడలో మొత్తం ఈస్ట్ వెస్ట్ సిటీ అలా ఉంటాయి మనకి. సో టీడీపీ ఎక్కడ బాగుంటుంది, జనసేన ఎక్కడ బాగుంటుంది అది డిసైడ్ చేసిన వాళ్ళ సీట్లు ఫిక్స్ చేస్తారు. సో ఎవరు ఎక్కువ ఒక పక్కన పెడితే టీడీపీ జనసేన కాంబినేషన్ లో రావాలి. అది ఎవరు వచ్చినా పర్లా. గుడివాడ నాని ఏమని డెవలప్ చేశారు? నానియా మాది గుడివాడ. మా ఇంటి పక్కన రోడ్డే బాగలేదు. నేను 10th క్లాస్ ఈ రోజు దాకా మా వైఫ్ కూడా అదే ఊరు. మా వైఫ్ ఆ కన్ను గుడివాడే. ఆ రోడ్ ఇంతవరకు బాగుపడాల. రాజేంద్ర నగర్ కొడలాని ఇంటి పక్కన రోడ్డు ఈ రోజు దాకా ఎంత వరస్ట్ ఉందో నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉంది. ఓకే, ఒకవేళ కొడాలినానికి సీట్ వస్తే? కొడాలానికి సీట్ రాదు ఇవ్వరు. ఎందుకంటే కొడాలని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీలో. మళ్ళీ వైఎస్ఆర్ కోసం ఆయనకి మినిస్టర్ ఇచ్చారు. మినిస్టర్ ఇచ్చిన తర్వాత మినిస్టర్ తీసేసి ఆయనకి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్గా ఇచ్చారు. మరి అంత దమ్ముంటే కనుక ఎందుకు తీయాలి? అలాగే ఉంచాలి కదా. ఇవ్వాలా? ఎందుకని? ఆయన ఏం చేయట్లా. ఓకే, సీట్స్ ఎందుకు మారుస్తున్నారు? సీట్స్ ఎందుకు మారుస్తున్నారంటే డిపెండ్స్ అపాన్ క్యాస్ట్, డబ్బులు అండ్ లోకల్ పాలిటిక్స్. ఓకే, ఈసారి లాస్ట్ టైమ్ ఓట్స్ దొంగ ఓట్స్ తో జగన్ సీఎం అయ్యాడు. ఈసారి ఏమన్నా లాస్ట్ టైం జగన్ దొంగ ఓట్లతో సీఎం అయ్యాడు. ఎందుకంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు అక్కడ ఉండే ఒక ఎమ్మెల్యే ఇద్దరు పోటీ చేశారు. రండి శ్రీనివాసరావు భీమవరం. ఇద్దరికి కూడా కాపు మెజార్టీ ఓట్లు చాలా ఈక్వల్ గా పడ్డాయి. ఎవరన్నా సరే ఆయన పవన్ కళ్యాణ్కి ఓటేస్తున్నారు. మరి జగన్ అలా గెలిచాడు. అది దొంగ ఓట్లు. డబ్బులు ఇచ్చారా లేకపోతే ఆ మెషిన్ మోసం చేస్తారా ఏం తెలియదు. కానీ 100% అది ఫేక్. మరి ఈసారి ఏమన్నా అట్లా రిపీట్ అవుతుంది ఎలక్షన్స్? ఈసారి రిపీట్ అవ్వదు. అవ్వకుండా వాళ్ళకి బుద్ధి వచ్చింది భీమవరంలో. భీమవరంతో పాటు వైజాగ్, శ్రీకాకుళం అందరూ ఎక్కడైనా నాగబాబు ఎంపీగా పోటీ చేశాడో అక్కడ కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. అందరూ తెలుసుకున్నారు. ఈసారి మళ్ళీ పర్ఫెక్ట్ గా జగన్ కి మాత్రం వెయ్యకుండా ఉండాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు కొడాలి నాని ఉన్నారు కదా, ఆయన నెక్స్ట్ నేను ఒకటి చేస్తాను అని చెప్పారు, అనౌన్స్ చేశారు. దాని గురించి ఏమంటారు? ఆయన చేస్తానని నా చిన్నప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే మా ఇల్లుకి కొడవని ఇంటికి మహా అయితే 1 కిలోమీటర్ దూరం అంతే. ఏం చేశారు? నేనే ప్రత్యక్ష సాక్షి. ఏమీ చేయలే. ఏది చేయరు. గుడివాడ అమర్నాథ్ ఆయన గురించి నాకు కొంచెం తక్కువ తెలుసు. బట్ ఆయన ఏమన్నా చెబితే చేస్తారన్న ఒక నమ్మకం అయితే ఉంది. అది ఎంతవరకు చేస్తారంటే ఇంకొకసారి అవకాశం ఇస్తే కనుక నాకు తెలుసు. వైసీపీలో రౌడీ షీటర్స్ ఉన్నారు ఎమ్మెల్యేలుగా. 100% వైసీపీలో ఉన్నదే రౌడీ షీటర్లు. మొత్తం అంతా వాళ్ళే కదా. మొత్తం రౌడీ షీటర్లే కదా. ఎందుకంటే కబ్జాలు గానీ, ల్యాండ్ మాఫియా గానీ, కబ్జాలు గానీ, లేకపోతే ల్యాండ్ పిల్లింగ్ మొత్తం జరిగింది ఈ టైంలోనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ, లేకపోతే అంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ అప్పుడు జరగలా. ఎప్పుడైతే జగన్ పరిపాలనకు వచ్చిన తర్వాత ఏదైతే జరిగిందో అవన్నీ కూడా మేము కళ్ళారా చూసాం. ఇప్పుడు నేనున్నాను. నేను హైదరాబాద్ మీకు ఉద్యోగం చేస్తున్నా. నేను ఆంధ్రాలో మీకు ఉద్యోగం చేయట్లా. మాకు అక్కడ కంపెనీస్ లేవు, డెవలప్మెంట్ లేదు. మాకు దారి లేక, మాకు ఫుడ్ లేక మేము ఇక్కడ వచ్చి చేసుకుంటున్నాం. నేను MBA, MA, BEd, LLB. నేను నా క్వాలిఫికేషన్.
నేను ఇప్పుడు హెచ్ఆర్ మేనేజర్ వర్క్ చేస్తున్నా. ఇదే మా ఊర్లో ఉంటే కానీ ఎక్కడ ఉద్యోగం చేసుకుంటా. జగన్ ఎంపీగా ఇప్పటిదాకా నాకు ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నా అందులో లేదు. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు గెలిస్తే మన వచ్చే డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ గెలిచినా కూడా ఇంకా దోచుకుంటాడు కానీ ₹1 కానీ ₹10 కానీ ఆంధ్రాకి ఏమి ఖర్చు పెట్టాడు. ఓకే, బాబు సీఎం అయితే పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటి? బాబు సీఎం అయితే కనుక పవన్ కళ్యాణ్కి అయితే డిప్యూటీ సీఎం ఆర్ హోమ్ ఇస్తారు. ఓకే, అంటే కొంతమంది అంటున్నారు కదా పవన్ డైరెక్షన్ లో ఏపీ బాబు బాబు నడవడు, బాబు పెద్దోడు. ఎప్పుడైనా సరే బాబుకు నెక్స్ట్ హైదరాబాద్ ఈ రోజు ఇలా ఉందంటే కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. సో ఇలాగే మాకు ఏపీ కూడా మాకు చేస్తాడు. అమరావతి హైకోర్టు కట్టింది ఎవరు? బాబు. అమరావతిలో బిల్డింగ్ కట్టింది ఎవరు? బాబు. అమరావతి బ్లూ ప్రింట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి ఇంకేంటి? ఓకే, 3 రాజధానుల పైన మీ ఒపీనియన్? 3 రాజధానులు ఉన్న ఒక్కదానికే దిక్కులేదు, ఇంకా 3 ఎందుకు? సెంట్రల్ ఒక అమరావతిని డిసైడ్ చేసింది కదా, దాన్ని ఏమంటారు? అమరావతి ఇస్ ద ఫైనల్. అది అక్కడే రావాలి, అక్కడే చేయాలి, అక్కడ అవుతుంది కూడా. ఓకే, థ్యాంక్ యూ. యా.